విజయవాడలోని ఓ ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో 200 మంది పేషెంట్లు ఆసుపత్రిలో ఉన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో 200 మంది పేషెంట్స్ హాస్పిటల్లో ఉన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ ఫోన్ లో దీనికి సంబంధించి డీటెయిల్స్ అందిస్తారు. హరీష్, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? షార్ట్ సర్క్యూట్ అయినా దీనికి కారణం మరి ఏదైనా ఉందా? ప్రస్తుతానికి అయితే ప్రాథమికంగా అయితే షార్ట్ సర్క్యూట్ ప్రధాన కారణంగా చెప్తున్నారు. అదృష్టవశాత్తు ఎవరి ప్రాణానికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఎవరికి కూడా చెప్పుకోదగిన స్థాయిలో గాయాలు కూడా కావడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఉన్న ఫలంగా ఒక రూమ్ లో నుంచి పొగలు వ్యాపించాయి. పొగలు వచ్చిన తర్వాత ఉన్నటువంటి పవర్ కూడా కట్ అయిపోవడం, పవర్ కట్ అయిపోయిన తర్వాత ఆపరేషన్ థియేటర్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అటు ఆసుపత్రి యాజమాన్యం కానీ ఫైర్ సిబ్బందిగా ముందుగానే అప్రమత్తం వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చేశారు. అయితే ఆసుపత్రిలో జరిగినటువంటి ప్రమాదం కావడంతో నడవలేని వాళ్ళు కొంత గందరగోళానికి గురయ్యారు. ఆసుపత్రిలో బెడ్ మీద పడుకున్న వాళ్ళు కొంత భయాందోళనకు గురయ్యారు. అందరూ కూడా అరుపులు రావడం, పొగలు వస్తున్నాయని చెప్పి మొత్తం చూసుకునే లోపే మొత్తం దట్టంగా పొగలు అందుకుపోయాయి. దీంతో హాస్పిటల్ ప్రాంగణం మొత్తం కూడా రోగులతో కొంత గందరగోళానికి గురయ్యారు. కొంతమంది కూడా పరుగులు తీశారు. అయితే ఆశించిన స్థాయిలో కూడా పెద్ద స్థాయిలో ప్రమాదం జరగకపోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అయితే పరిస్థితి అదుపులోనే ఉంది. ఎవరికి కూడా గాయాలు కాలేదు. ఎవరి ప్రాణాలకు కూడా ఇబ్బంది లేకపోవడం, ఫైర్ సిబ్బంది కూడా వెంటనే అప్రమత్తమయ్యి చర్యలు తీసుకోవడం, ఆసుపత్రి యాజమాన్యం కూడా ఫైర్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అందుబాటులోకి ఉంచడం, ఫైర్ ఎక్కువ అవ్వకుండా నియంత్రించగలగడంతో ఎటువంటి ఆపద లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ కూడా పక్కనే ఉన్నటువంటి మరొక ఆసుపత్రికి తరలించి ఏర్పాట్లు చేశారు. హరీష్, ప్రమాదం జరిగిన సమయంలో హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారు? హాస్పిటల్లో అయితే ఐసీయూలో మాత్రం దాదాపుగా 10 మంది ఉన్నట్టు చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా ఏం జరిగిందో ఏంటో తెలుసుకునే లోపే మొత్తం అంతా కూడా పొగలు వస్తుండటంతో ఏం జరిగిందో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. రోగులతో పాటు వాళ్ళ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అంత గందరగోళానికి గురయ్యారు. పొగలు వచ్చేస్తున్నాయి ఓ పక్కన, ఇంకో వైపు అందరూ కూడా అరుపులు కేకలు పెడుతున్నారు. ఏం జరిగిందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఐసీయూలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం కొంత కీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకురావడం కొంత ఇబ్బంది అయినప్పటికీ కూడా అందరూ కూడా అప్రమత్తంగా వ్యవహరించారు. ప్రాణాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి అందరూ ప్రధానంగా ఐసీయూలో ఉన్న వారు కొంత కీలకంగా ఉంటారు. వాళ్ళకి చికిత్స కూడా చాలా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే అందరూ కూడా ఆసుపత్రి యాజమాన్యం అంతా కూడా అప్రమత్తమైంది. ఇటు ఫైర్ రోడ్లు కూడా వెంటనే స్పందించడం, స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా వెంటనే అప్రమత్తమై తమ వంతుగా సహకారం అందించడంతో స్థానికులు కూడా లోపల ఉన్నటువంటి వాళ్ళని బయటకు తీసుకురావడం, వేరే హాస్పిటల్ తరలించడం విషయాల మీద జరిగిపోయింది. ప్రాణానికి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. హరీష్, అది ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల హాస్పిటల్ మొత్తం ప్రభావితం అయిందా? అయితే పేషెంట్స్ ఒక్కళ్ళే ఉన్నారా? వాళ్ళ బంధువులు గానీ ఎవరైనా ఉన్నారా ఆ టైంలో అక్కడ ప్రమాదం జరిగినప్పుడు? ప్రస్తుతానికి అయితే షార్ట్ సర్క్యూట్ ప్రధాన కారణంగా చెప్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదం జరిగిందని చెప్పి కూడా చెప్తున్నారు. జనరేటర్ రూము, అదేవిధంగా పక్కన ఎలక్ట్రికల్ రూమ్ లో నుంచి వచ్చినటువంటి మంటలు, చిన్నపాటిగా వచ్చే మంటలు, ఆ తర్వాత ఆ మంటలు ఆగిపోవటం, వెంటనే పవర్ కూడా ఆగిపోవటం, పవర్ కూడా ఆగిపోయిన వెంటనే ఏసీకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ నుంచి పొగలు ఎక్కువగా రావటం, షార్ట్ సర్క్యూట్ అయినటువంటి కేబుల్స్ ఏవైతే ఉన్నాయో విద్యుత్ కి సంబంధించినటువంటి కేబుల్స్ అవన్నీ కూడా కాలిపోయి ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని అదుపు చేయడం కూడా కొంత ఇబ్బందిగా మారింది. ఏం జరిగిందంటో తెలుసుకోవడం, మరోవైపు ఎక్కడ ప్రమాదం జరిగింది దాన్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవకాశం కూడా లేకపోవడం, పొగలు బాగా రావడంతో లోపలికి వెళ్ళడానికి కూడా ఎవరు కూడా సాహసం చేయలేదు. అయినప్పటికీ కూడా ఐసీలో ఉన్న వాళ్ళు మాత్రం, కీలకంగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ముందు రెస్క్యూ ఆపరేషన్ ద్వారా బయటకు తీసుకురాగలిగారు. మొత్తం పోలీస్ వ్యవస్థ కూడా క్విక్ రియాక్షన్ టీమ్స్ కూడా రంగంలో దించి ఎటువంటి ఇబ్బంది కలగకుండా రోగులకు కానీ, రోగులతో పాటు ఉన్నటువంటి బంధువులకు కానీ, హాస్పిటల్ స్టాఫ్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా రక్షణ చర్యలు చేపట్టారు.
హరీష్, అయితే ప్రమాదం జరిగిన టైంలో 200 మంది ఉన్నట్టుగా చెప్తున్నారు హాస్పిటల్లో. మరి వాళ్ళంతా సేఫేనా, లేకపోతే వాళ్ళు ఎలా ఉన్నారు ప్రస్తుతం? ప్రస్తుతం అయితే ఎవరి ప్రాణానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించినంత వరకు కూడా ఎవరి ప్రాణానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే హాస్పిటల్లో చికిత్స కోసం వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, కొంతమంది ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు, కొంతమంది చికిత్స తీసుకున్నటువంటి వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, వాళ్ళకి ప్రాణానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, వాళ్ళని ఎటువంటి సమస్య కూడా తలెత్తనీయకుండా వెంటనే వాళ్ళందరికీ కూడా రెస్క్యూ ఆపరేషన్ ద్వారా మొత్తం యంత్రాంగం మొత్తం కూడా స్పందించింది. ఇప్పుడే రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులు కూడా రంగంలో దిగారు. వాళ్ళందరూ కూడా జరిగినటువంటి సంఘటన ఏంటి, ఎలా జరిగింది అన్న దాని మీద విచారణ చేస్తున్నారు. అటు పోలీస్ శాఖకు సంబంధించి, ఇటు రెవెన్యూకి సంబంధించినటువంటి అధికారులు, అటు ప్రైవేట్ యాజమాన్యానికి సంబంధించినటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి కారణాల మీద ప్రస్తుతం విశ్లేషిస్తున్నారు. ప్రాథమికంగా అయితే షార్ట్ సర్క్యూట్ గా భావిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ జరిగిన తర్వాత వచ్చినటువంటి పొగలో ఆ ఏసీకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా మోల్డ్ అయిపోతే, థర్మాకోల్కి సంబంధించి, స్పాంజికి సంబంధించినటువంటి చిన్న చిన్న ఎక్విప్మెంట్స్, చిన్న చిన్న పరికరాలు ఉంటాయి. వాటికి మంట అంటుకుంటే ఈజీగా పొగ రావడం, పొగ దట్టంగా పొగ అనుకోవడం, దానివల్ల కొంత గందరగోళానికి ఏర్పడటం, ఏసీ రూమ్స్ అన్ని కావడంతో ఏసీ రూమ్స్ లో పొగ ఏర్పడి కొంత ఊపిరాడినటువంటి పరిస్థితి, కొంతమంది దగ్గులు ఇలాంటివి వచ్చి ఇబ్బంది పడినటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ముందు బయటికి తీసుకొచ్చేసి రోడ్డు మీదకి తీసుకొచ్చేసే ద్వారా ప్రమాద తీవ్రతని పూర్తిగా తగ్గించడంలో స్థానికులు కానీ, పోలీసులు కానీ, ఫైర్ సిబ్బంది కానీ అప్రమత్తంగా వ్యవహరించడంతో ఆశించిన స్థాయిలో అయితే పెద్ద ప్రమాదం జరగకుండా ముందు కాపాడినటువంటి పరిస్థితి. హరీష్, ప్రస్తుతం మంటలే అదుపులోకి వచ్చాయా? ప్రస్తుతం అయితే మంటలు పూర్తిగానే అదుపులోకి వచ్చాయి. ఫైర్ సిబ్బంది మాత్రం ఇంకా వాటిని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి. పొగలు బాగా అలుముకోవడం, పొగలు బాగా రావడం, ఏసీ గదుల్లో పొగలు ఎక్కువగా వెళ్ళినటువంటి నేపథ్యంలో వాటిని కంట్రోల్ చేయడం మాత్రం కొంత ఇబ్బందిగా అయినప్పటికీ కూడా కొంత ఎక్విప్మెంట్ కూడా ఫైర్ సిబ్బంది వద్ద ఆధునికమైనటువంటి ఎక్విప్మెంట్ ఉండటం, ఆ ఎక్విప్మెంట్ లోపలికి వెళ్లి పొగల్ని నియంత్రించడం ద్వారా ప్రమాద తీవ్రతని తగ్గించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. హాస్పిటల్కి సంబంధించినటువంటి వ్యవహారం కావడంతో వివిధ ప్రాంతాల వాళ్ళ బంధువులు కూడా కొంత ఆందోళనకు గురైనటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా తమ వారికి ఏమైందన్నటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరికి కూడా ప్రాణాలకు ఇబ్బంది లేకుండా, ప్రాణాలకు ఎవరికి ఇబ్బంది లేకుండా అందరినీ కూడా క్షేమంగా చికిత్స పొందడం, వాళ్ళందరినీ కూడా క్షేమంగా బయటకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరిగింది. హరీష్, హాస్పిటల్ కి సంబంధించి ఇలాంటి సందర్భాల్లో ఏమైనా ప్రమాదాలు జరిగితే ఎలాంటి సెక్యూరిటీ, సేఫ్టీకి సంబంధించి మెజర్స్ వాళ్ళు పాటిస్తున్నారు? అంటే ఇప్పుడే ఫైర్ శాఖకి సంబంధించి విజయవాడ కేంద్రంగా కూడా రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి కన్స్ట్రక్షన్ జరిగింది, హాస్పిటల్ అనే కాదు, ఏ కన్స్ట్రక్షన్ జరిగినా కూడా ఫైర్ కి సంబంధించి అగ్ని ప్రమాదాలను నివారించేందుకు పూర్తి స్థాయిలో ఎక్విప్మెంట్ పెట్టుకుంటే కానీ అనుమతి ఇవ్వనటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఇదివరకు ఎక్కువ రోజులు అనుమతులకు సంబంధించి ఎక్కువ సార్లు తిరగాల్సి వచ్చేది, ఎక్కువ రోజులు పట్టేది. కానీ ఇప్పుడు విజయవాడ కేంద్రంగా కార్యాలయం ఏర్పాటు చేసిన తర్వాత ఫైర్ కి సంబంధించినటువంటి అనుమతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చాలా తక్కువ కాలంలో 2-3 రోజుల్లో బిల్డింగ్ సంబంధించినటువంటి ఫైర్ కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఏర్పాటు, ఫైర్ కి సంబంధించినటువంటి అనుమతులు కూడా ఇచ్చేసినటువంటి నేపథ్యం. ప్రస్తుతం అయితే హాస్పిటల్లో అగ్ని ప్రమాదానికి సంబంధించినంత వరకు కూడా చుట్టూత హాస్పిటల్ కి సంబంధించినటువంటి ప్రాంగణం అంతా ఓపెన్ గా ఉండడం కొంత అవకాశంగా ఉంది. తర్వాత ఫైర్ ఎక్విప్మెంట్ కి సంబంధించి ఫైర్ సిబ్బంది కూడా వెంటనే అప్రమత్తం అవడం, వెంటనే అలారం మోగిన తర్వాత వెంటనే ఫైర్ రోడ్లు కూడా రంగంలో దిగడం, 108కి సంబంధించినటువంటి స్టాఫ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకోవడం, వెంటనే వాళ్ళందరికీ కూడా అంటే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా రెస్క్యూ చేసి వాళ్ళందరూ ముందు బయటకు తీసుకొచ్చేయడం ద్వారా ప్రమాద తీవ్రతని తగ్గించి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఐసీలో ఉన్న వాళ్ళని వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళడం, కొంచెం చిన్నగా ఉన్న వాళ్ళని పక్కనే ఉన్నటువంటి రూమ్స్ లో పెట్టి వాళ్ళందరికీ కూడా వైద్య సేవలు అందించే ప్రయత్నం ప్రస్తుతం జరుగుతున్నాయి. రైట్ హరీష్.